సో ఇప్పుడు మీ ఏదైతే ప్యూర్ జెల్ అనే వాటర్ ఉందో ఈ వాటర్ కూడా ఆ ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ ఆల్కలైన్ వాటర్ మెషిన్ ఏదైతే ఉందో సేమ్ వాటర్ అని మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. యా మేడం, ఇది మా ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఇప్పుడు మనం ఎంత pH ఉంది, ఎంత ఓఆర్పి ఉంది, ఎంత TDS ఉంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను. మీరు చూసింటారు ఆ కార్పొరేట్ కంపెనీలో వాటర్ ఏ వాటర్ ఉందో సేమ్ అదే డెమో ఉంది చూడండి. ఇప్పుడు మన బాటిల్ మీ ముందనే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ గ్లాస్లో తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ గ్లాస్లో ఇది ప్యూర్ జెల్ ఒక ఆల్కలైన్ వాటర్. రైట్. ఇప్పుడు మనకు ఇది నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, అంటే 20 రూపాయలకి లీటర్ రకరకాల కంపెనీలు వచ్చే వాటర్. ఇప్పుడు మనకు ఈ వాటర్ కొద్దిగా మిడిల్ వేసాను. ఓకే. తర్వాత ఇది వచ్చేసి మనకు ఆర్ఓ వాటర్, మామూలు ఫిల్టర్ మనం ఇంట్లో ఫిల్టర్ ఫిట్ చేసుకుంటాం కదా ఆ నీళ్ళు. ఈ నీళ్ళు కూడా వేసాను. రైట్. మనకి ఈ 3 వాటర్లలో ఎంత pH ఉంది మనం లిట్మస్ పేపర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆ లిట్మస్ పేపర్ దొరకనప్పుడు మనము pH లిక్విడ్ అనేది దొరుకుతుంది. ఈ pH లిక్విడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఆర్ఓ వాటర్లో ఒక 3 డ్రాప్స్ వేస్తున్నా. చూడండి మేడం, ఇది ఏ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు మనం బయట నుంచి కొనుక్కొచ్చిన వాటర్ బాటిల్, ఈ బాటిల్లో డ్రాప్స్ వేసాను. ఇది ఏ కలర్లో మారిపోయింది చూడండి. ఇప్పుడు ప్యూర్ జెల్ వాటర్లో చూడండి మేడం, ఎంత డిఫరెన్స్, ఎంత వేరియేషన్ ఉంది చూడండి. ఈ ఆర్ఓ వాటర్ అండ్ బయట కొనుక్కునే 20 రూపాయల ఏదైతే లీటర్ బాటిల్ ఉంటుందో రకరకాల కంపెనీ ఒకటి, అది 2 సేమ్ కలర్లో ఉన్నాయి. ప్యూర్ జెల్ ఒకటి బ్లూ అయింది, బ్లూ కలర్. అంటే మనకు బ్లూ కలర్లో ఉందనుకోండి, మన pH చార్ట్లో చూసుకుంటే 8.5 pHతో ఉంది. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ తీసుకుంటే మనకు 5 pHతో మ్యాచ్ అయింది. అంటే మనం 20 రూపాయల బాటిల్ కొన్న వాటర్ 5 pHతో మ్యాచ్ అయింది, ప్లస్ ఈ వాటర్ కూడా 5 pHతో మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ మనకు వాటర్ మినిమం pH 7.5 ఉండాలి. కానీ ఈ 7.5 తీసుకోవాల్సిన pHని మనం 5 pHతో మేనేజ్ చేసేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ అన్హెల్దీ.